ఒకే ప్రశ్న, ఎందుకు మీ జీవితంలో అదే సమస్య మళ్ళీ మళ్ళీ వస్తుంది? అదే రకం మనుషులు, అదే రకం మోసాలు, అదే రకం ఏడుపులు, చివరికి అదే రకం ఓటములు. మీరు ఎంత మందిని మార్చినా, ఎన్ని ప్రదేశాలు మార్చినా, ఎన్ని ఉద్యోగాలు వదిలేసి కొత్త వ్యాపారాలు మొదలుపెట్టినా కథ మాత్రం మారటం లేదు కదా. నాటకంలో పాత్రలు మారుతున్నాయి తప్ప ఆ క్లైమాక్స్ మాత్రం మారటం లేదు. చాలా మంది వెంటనే ఒక మాట అనేస్తారు, ఇదంతా నా కర్మండి, నా విధి అని చెప్పేసి వాళ్ళ తలరాతని తిడుతూ ఉంటారు. అంతేకాకుండా దేవుడి మీదో లేకపోతే పక్కనుడి మీదో ఆ నెపాన్ని వేసేసి సైలెంట్ గా కూర్చుంటారు. కానీ నిజమేంటో తెలుసా? మీ జీవితాన్ని నాశనం చేస్తున్నది ఆ దేవుడు రాసిన కర్మ కాదు, మీకు కనిపించకుండా మీలోనే తిరుగుతున్న ఒక ముళ్ళ చక్రం. ప్రపంచం కర్మ గురించి మీకు ఒక అబద్ధం చెప్పింది, మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుందని. అది పిల్లలకి చెప్పే కదా. ఈ నిర్వచనం మిమ్మల్ని భయంలో పడేస్తుంది తప్ప మీకు స్వేచ్ఛని ఇవ్వదు. రమణ మహర్షి గారి దృష్టిలో కర్మ అంటే దేవుడు వేసిన శిక్ష కాదు. కర్మ అంటే ఒక కోర్టు తీర్పు కూడా కాదు. కర్మ అంటే మీ అజ్ఞానం మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతున్నంత కాలం నడిచే ఒక యంత్రం. మీరు ఒకే తప్పుని 100 సార్లు చేస్తారు, దాన్ని విధి అని చెప్పేసి పిలుస్తారు. మీరు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఒక రోబోలా జీవిస్తున్నారు. మీకు కోపం వస్తుంది, మీరు రియాక్ట్ అవుతారు. మీకు భయం వేస్తుంది, మీరు పారిపోతారు. ఎవరైనా మిమ్మల్ని పొగిడితే పొంగిపోతారు, తిడితే కుంగిపోతారు. ఈ ప్రాసెస్ అంతా ఒక డిజిటల్ ప్రోగ్రామింగ్ లాగా మీ ప్రమేయం లేకుండానే జరుగుతుంది. మీరు మీ జీవితంలో నాటకం చూస్తున్నారు, కానీ విచిత్రం ఏంటంటే ఆ నాటకంలో కథానాయకుడు మీరే, విలన్ మీరే, డైరెక్టర్ కూడా మీరే. అయినా సరే స్క్రిప్ట్ నా చేతుల్లో లేదు అని చెప్పేసి ఏడుస్తారు. మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు, ఆ నిర్ణయం ఒక అలవాటు అవుతుంది. ఆ అలవాటు మీ వ్యక్తిత్వాన్ని తయారు చేస్తుంది. ఆ వ్యక్తిత్వమే మీ జీవితంగా మారుతుంది. చివరికి మీరు ఆకాశం వైపు చూసి ఇది నా రాత అంతే అని చెప్పేసి అంటూ ఉంటారు. అది మీ రాత కాదు, మీ పాత నిర్ణయాలు మీపై విసిరిన నీడ. రమణ మహర్షి గారి దగ్గరికి వెళ్ళిన ఒక అతను అడిగాడనమాట, స్వామి నా జీవితంలో ఎప్పుడు ఎందుకు ఈ బాధలే వస్తున్నాయి అని. దానికి ఆయన నవ్వి ఒక మాట అన్నాడు, బాధలు నీకు రావటం లేదు, బాధపడుతున్న నేను అనే భావనని నువ్వు పట్టుకొని వేలాడుతున్నావు అన్నారు. మన సమస్యలు బయట లేదండి, మన కంటికి కనిపించని మన అహంకారపు పొరల్లో ఉంది. మీరు ఎప్పుడైనా గమనించారా? ఒక మనిషికి ప్రతిసారి మోసపోయే ప్రేమికులే దొరుకుతారు. ఇంకొకటికి ఎక్కడికి వెళ్ళినా సరే చీటింగ్ చేసే పార్ట్నర్లే ఎదురవుతారు. మరొకటికి ఏ ఉద్యోగం చేసినా బాస్ తోనే గొడవలు అవుతాయి. ప్రదేశం మారుతుంది, ముఖాలు మారుతాయి, కానీ ప్రాబ్లం మాత్రం ఒకేలా ఉంటుంది. ఎందుకో తెలుసా? సమస్య బయట మనుషుల్లో లేదు, మీ మైండ్ సెట్ లో సెట్ అయిన ఆ సైకలాజికల్ పార్ట్నర్ లో ఉంది. మీ ఆలోచన ఒక భావాన్ని పుట్టిస్తుంది, ఆ భావం మిమ్మల్ని ఒక రియాక్షన్ వైపు నెడుతుంది. ఆ రియాక్షన్ ఒక చెత్త రిజల్ట్ ని ఇస్తుంది. ఆ రిజల్ట్ ని చూసి మళ్ళీ అదే ఆలోచన చేస్తారు. ఇది ఒక ఇన్విజిబుల్ లూప్ అనమాట, ఒక తిరుగుతున్న చక్రం. ప్రపంచం ఈ చక్రాన్ని విధి అని పిలిచి సైలెంట్ అయిపోతుంది. కానీ రమణ మహర్షి గారు దీన్ని అహంకారపు యాంత్రిక జీవనం అంటారు. అంటే మీరు మెదడు ఇచ్చే ప్రతి కమాండ్ కి కళ్ళు మూసుకొని లొంగిపోతున్నారు. మీరు ప్రయాణికులు కాదు, మీ మనసు అనే ఆటోమేటిక్ డ్రైవర్ మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళిపోవడానికి. మీరు తెలియకుండానే మీ జీవితాన్ని ఎలా నాశనం చేసుకుంటున్నారో తెలుసా? ముందుగా మీ బాధనే మీ ఐడెంటిటీగా మార్చేసుకుంటున్నారు. నేను ఇంతే, నా జాతకం ఇంత, నన్ను అందరూ వాడుకుంటున్నారు. ఈ మాటలు చెప్పుకోవడంలో మీ అహంకారానికి ఒక రకమైన వికృతమైన ఆనందం ఉంటుంది. మీరు ఆ బాధ నుంచి బయటపడటానికి ప్రయత్నించరు, ఆ బాధని ఒక ఆభరణంలా తొడుక్కుంటారు. రెండవది, ప్రతి చిన్న విషయానికి బయట కారణాలు వెతుకుతారు. ఫ్యామిలీ సరిగ్గా లేదు, సమాజం సపోర్ట్ చేయట్లేదు, లక్ కలిసి రావట్లేదు, గ్రహాలు అనుకూలించలేదు, అందరూ నేరస్తులే, అందరూ దొంగలే, మీరు మాత్రం పవిత్రమైన బాధితులు. రమణ మహర్షి అంటారు, బయట ఉన్న ప్రపంచం నీ మనసు యొక్క ప్రతిబింబం మాత్రమే. అద్దంలో ఉన్న ముఖం మురికిగా ఉంటే అద్దాన్ని తుడిస్తే సరిపోతుందా? మీ ముఖాన్ని కడుక్కోవాలి కదా. మూడోది, మీలో ఏదైనా ఎమోషన్ రాగానే దాన్నే పరమసత్యం అని చెప్పేసి నమ్మేస్తారు. కోపం వచ్చిందా వెంటనే అరిచేస్తారు, లేదా సామాన్లు విసిరేస్తారు. భయం వేసిందా కాళ్ళు చేతులు వదిలేసి పారిపోతారు. అవమానం జరిగిందా దాన్నే గుండెలో పెట్టుకుని జీవితాంతం పగతో రగిలిపోతారు. ఆ క్షణంలో ఒక్క నిమిషం ఆగి ఈ కోపం, ఈ భయం ఎవరికి వస్తుందని చెప్పేసి ఆలోచించరు. మీరు ఆ ఆలోచన లేకపోవటం వల్ల మీ పాత కర్మ మళ్ళీ కొత్త రూపం దాల్చుతుంది. మీరు ఎంతసేపు మీ మనసుని,
మీ ఆలోచనల్ని ఒక మెషిన్ లాగా గమనించడం మానేసి మీ ఆలోచనలే మీరు అనుకుంటున్నారు. ఎవరైనా వచ్చి మిమ్మల్ని బూతుమడి తిట్టారనుకోండి, మీ మనసులో రగిలే మంటలు చూసి నా కోపం వచ్చేసింది అంటారు. కానీ మహర్షి గారు ఏమంటారు తెలుసా? కోపం వచ్చింది మీ మనసుకి, మీకు కాదు. మీరు ఆలోచన కాదు, మీరు ఆ ఆలోచనలు చూస్తున్న ఒక సాక్షి మాత్రమే అంటారు. ఇప్పుడు అసలు ప్రశ్నకు వద్దాం. ఈ నరకం నుంచి, ఈ తిరుగుతున్న కర్మ చక్రం నుంచి బయటపడటం ఎలాగా? ప్రపంచం మీకు 1000 మార్గాలు చూపిస్తుంది. పూజలు చేయమంటుంది, శాంతులు చేయమంటుంది, లేదా కొండలు కోణలు తిరగమంటుంది. కానీ రమణ మహర్షి గారు చెప్పిన మార్గం చాలా సింపుల్, కానీ అత్యంత భయంకరమైనది. ఆయన ఏమంటారంటే, కర్మని మార్చాలని దాంతో పోరాడకు, కర్మ చేస్తున్న నేను ఎవరో తెలుసుకో అంటారు. అంతే, అంతకుమించి ఏం లేదు. మీరు మైండ్తో పోరాడితే మైండ్ ఇంకా బలపడుతుంది. మీరు దేన్నైతే ఎదిరిస్తారో అది మీ జీవితంలో ఇంకా ఎక్కువ రిపీట్ అవుతుంది. కోపాన్ని అణచివేస్తే అది లోపల క్యాన్సర్లా మారుతుంది. దానికి బదులు ఒక ప్రతిఘటన లేకుండా గమనించడం నేర్చుకోవాలి. సమస్య వచ్చినప్పుడు నాకెందుకు ఇలా జరుగుతుంది అని ప్రశ్నిస్తే మీలో ఏడుపు, బాధ పెరుగుతాయి. దానికి బదులు ఈ బాధని, ఈ ఆలోచనని నా లోపల చూస్తున్నది ఎవరు అని అడగండి. ఆ ఒక్క ప్రశ్న మీలోని వేల ఏళ్ల అజ్ఞానపు పునాదులను కదిలించేస్తుంది. నేను ఎవరు? ఈ 3 అక్షరాల ప్రశ్న ఒక మంత్రం కాదు, ఇది మీ అహంకారం మీద వేసే ఒక డైరెక్ట్ బాంబు లాంటిది. ఈ ప్రశ్న అడగడం మొదలుపెట్టిన క్షణంలోనే మీ ఆలోచనలకి మీకు మధ్య ఒక చిన్న గ్యాప్ ఏర్పడుతుంది. ఆ గ్యాప్ లోనే అసలైన స్వేచ్ఛ ఉంటుంది. ఆలోచనలను చూసే వ్యక్తి ఆలోచనలకి బానిస కాడు. బాధను గమనించే శక్తి ఆ బాధలో కొట్టుకుపోతుంది. మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు పక్కన పడే చెత్తను చూస్తారా? కానీ ఆ చెత్త మీరు కాదు కదా. మరి మీ మైండ్లో వచ్చే చెత్త ఆలోచనలు చూసినప్పుడు అవే మీరని ఎందుకు నమ్మేస్తున్నారు? ప్రతి పరిస్థితుల్లో ఒక సైకలాజికల్ షిఫ్ట్ రావాలి. మీ జీవితంలో ఒక ఘోరం జరిగిందా? ఎవరైనా మీకు ద్రోహం చేశారా? వెంటనే రియాక్ట్ అయిపోకండి. సైలెంట్ గా ఒక చోట కూర్చోండి. ఆ బాధని, ఆ అవమానాన్ని నాలో గమనిస్తున్న ఆ శోధకుడు ఎవరు అని లోపలికి తొంగి చూడండి. అక్కడ మీ ఆలోచనలు ఆగిపోతాయి. ఆ అవేర్నెస్ పెరిగిన చోట ఆటోమేటిక్ గా కర్మ చచ్చిపోతుంది. రమణ మహర్షి గారి దృష్టిలో ముక్తి అంటే సన్యాసం తీసుకొని అడవుల్లోకి పారిపోవడం కాదు, కొత్త జీవితాన్ని ఎక్కడి నుంచో వెతుక్కోవడం కూడా కాదు, మీ పాత పార్ట్నర్లతో, అంధకారపు అలవాట్లతో జీవించడం ఆపడం అన్నమాట. ఎప్పుడైతే మీలో ఆటోమేటికల్ కర్మ ముగుస్తుందో అక్కడే నిజమైన అవేర్నెస్, నిజమైన స్వేచ్ఛ మొదలవుతుంది. కర్మ అనేది దేవుడు ఆకాశం నుంచి రాసిన స్క్రిప్ట్ కాదు. అది మీరు ప్రమేయం లేకుండా నిద్రపోతూ రాసుకున్న ఒక మైండ్ పార్ట్నర్. ఇప్పుడు మెలుకు సాధించండి. ఆ స్క్రిప్ట్ తిరిగి రాసే పవర్ పూర్తిగా మీ చేతుల్లోనే ఉంది. మీ జీవితాన్ని పాడు చేస్తున్నది ఏనాడో జరిగిన గత జన్మ కర్మ కాకపోవచ్చు. ఈ క్షణంలో మీరు ప్రశ్నించకుండా గుడ్డిగా నమ్ముతున్న ప్రతి ఆలోచన కూడా కావచ్చు. మీ జైలు బయట ఎక్కడో లేదు. అది మీ మనసులో రిపీట్ అవుతున్న ఒక కథ మాత్రమే. ఆ కథని చూడటం ఆపేయండి, నాటకం ముగుస్తుంది. మీ జీవితంలో పదే పదే రిపీట్ అవుతున్న ఆ ఒక్క సమస్య ఏది? అది నిజంగా మీ కర్మ, లేక మీరు ఇంకా గుర్తించని ఒక మైండ్ పార్ట్నరా? ఒకసారి లోతుగా ఆలోచించి మీ సమాధానాన్ని కామెంట్లో రాయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్.